ఓకే. సో హంగర్, థర్స్ట్ అండ్ డిజైర్ ఫర్ గాడ్. దేవుడి పట్ల ఆకలి, దాహము మరియు ఆశ కలిగి ఉండాలి మనందరం. కొందరికి భూలో డబ్బు సంపాదించాలనే ఆశ, కొంతమందికి ఆస్తులు సంపాదించాలనే ఆశ, కొంతమందికి ఏమో పేరు సంపాదించాలని, కొంతమందికి పదవులు సంపాదించాలని ఆకాంక్ష ఉంటుంది. కానీ మనకు మాత్రము దేవుడి పట్ల ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి అని దేవుడు బోధించడం జరిగింది. మనకు ఎలా ఉండాలంటే, ఒక 2-3 రోజుల నుంచి అన్నం తినలేదు, ఎలా ఆకలితో ఉంటామో ఆహారం తినాలని, లేకపోతే ఒక పూట నుంచి వాటర్ తాగలేదు, మనం ఎలా దాహము కలిగి ఉంటామో, సో అలా దేవుడు ఇట్లా ఆకలి దాహము కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి దేవుడి మీద. సో అందరికీ ఆశ ఉంటది, డబ్బు సంపాదించాలి, గొప్పవాడిని కావాలి, అండ్ అండ్ ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలని ఆశ ఉంటది, ఉండాలి, తప్పు కాదు. సో మనకు అంతకంటే ఎక్కువగా దేవుడి మీద ఆకలి ఎక్కువగా ఉండాలి, దేవుడి మీద దాహము, దేవుడి మీద ఆశ ఎక్కువగా కలిగి ఉండాలి. ఒక చంటి పిల్లలను మనం చూస్తాం కదా, ఒక చంటి పిల్లలు, పాలు తాగే పసి పిల్లలు, వాళ్ళకి ఆకలి అయితే గుక్క పెట్టి ఏడుస్తారు, ఆ పాల కోసము పరితపిస్తారు. సో అలాగే పాలు ఇవ్వగానే వాళ్ళు తృప్తి పొందుతారు. అలాగే నువ్వు దేవుడి పట్ల అలా ఆకలిగా ఉండి, దాహంగా ఉండి, ఆశగా ఉండి, ఆయనతో గడిపిన తర్వాత తృప్తి చెందాలి నువ్వు. అలాంటి అనాయింటింగ్ లోకి వెళ్ళాలి మనందరం కూడా, అలాంటి అభిషేకంలోకి వెళ్ళాలి. యేసు ప్రభువారు చూడండి, 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడితో గడిపాడు. ఆయన ఆకలి అన్ని వదిలేసి దేవుడితో గడిపాడు. అది స్పిరిచువల్ హంగర్ అంటారు. ఈ మోసే కూడా దేవుడితో 40 రాత్రులు 40 పగళ్ళు గడిపాడు, దేవుడితోటే గడిపాడు, స్పిరిచువల్ హంగర్. సో దాన్ని ఆత్మీయ ఆకలి అంటారు. దేవుడి పట్ల ఆకలి దాహం ఉండాలి. సో అలాంటి ఆకలి, అలాంటి దాహము మనం కూడా కలిగి ఉండొచ్చు. ప్రార్థించుకుంటే దేవుడు ఆకలిని మన లోపల పుట్టిస్తాడు. మనం ఎలా ఉండాలంటే, దేవుని కోసం ఒక బర్నింగ్ లాగా ఉండాలి, ఒక బర్నింగ్ సెన్సేషన్ కలిగి ఉండాలి. దేవుడి కోసం ఒక మండుతున్న అగ్నిగుండం లాగా మనం కూడా దేవుడి కొరకు మండుతూ ఉండాలి. దేవుడు అంటే ఆకలి కలిగే, దాహము కలిగే, ఆశ పెట్టుకొని ఉండాలి. సో అన్నిటికంటే ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ ఇది మనకు దయచేయాలని అని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా డీవియేషన్స్ వస్తాయి మనకు, చాలా చాలా డీవియేషన్స్. దేవుళ్ళలోకి ఎదగకుండా, ప్రార్థనలు చేసుకోకుండా, వాక్యం వినకుండా, వాక్యాన్ని బోధించకుండా, సేవ చేయకుండా, దేవుడి విషయం అంటేనే చాలు ఎన్నో డీవియేషన్స్, ఎన్నో ఎక్స్క్యూజెస్, ఎన్నో డిస్కౌంట్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దేవుడి విషయంలో అట్లా ఎప్పుడు చేయొద్దండి, గుర్తుపెట్టుకొని. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు దేవుళ్ళో ఉండాల్సిందే, ఎన్ని సమస్యలు వచ్చినా నీకు దేవుళ్ళో ఏంటిది ఎదగాల్సిందే, దేవుళ్ళలోనే ఎదగాల్సిందే. కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరు కూడా దేవుడి పట్ల ఆకలి కలిగి ఉండండి. ఒక ఒక 2-3 రోజుల నుంచి తినకపోతే ఎలాగైతే ఆకలి కలిగి ఉంటారో, ఆహారం కోసం ఎలాగైతే వెయిట్ చేస్తారో, ఆహారం తిన్నాక ఎలాగైతే తృప్తి పొందుతారో, అలాగే నీకు ప్రార్థించకపోతే అలా ఆకలి కలగాలి, అలా దాహము కలిగి ఉండాలి. సో అందుకే ఇది ఇంపార్టెంట్, స్పిరిచువల్ హంగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. నా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. కీర్తన గ్రంథం 63 అధ్యాయం 1 వచనం. వెతకండి దేవుణ్ణి, వెతకండి, వేతుకువనే లేవగానే ప్రార్థించుకోండి, లేవగానే బైబిల్ చదువుకోండి. బట్ బై గాడ్ గ్రేస్ మనందరికీ కూడా లేవగానే మనందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. నిజంగా ఇది చాలా గొప్ప ధన్యత అండి. మనం పడక నుంచి లేవగానే వాక్యం వింటున్నాం, ప్రార్థన వింటున్నాం. ఇలా పరిశుద్ధులం ఒక 10 మంది కలిసి, 20-30 మంది కలిసి ఏకమై మనం అందరం కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత. లేవగానే ఈ వాక్యం వినగలిగే శక్తిని మనందరికి ఇచ్చాడు. లేవగానే మనందరం ప్రార్థనలు ఏకీభవించే శక్తిని, మన డేనే ఈ ప్రేయర్ మీటింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు. కాబట్టి సో అలా ఉండాలి. కానీ వచ్చే వాళ్ళు అందరూ రెగ్యులర్ గా రండి, తప్పకుండా రండి. ఎందుకంటే అది మీ గురించి అమ్మా. లేవగానే మనం ఇలా సహవాసం చేయడం చాలా ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తుంది డే అంతా కూడా. సో వేకువని నిన్ను వెతకదను. సో లేవగానే ప్రార్థించుకుందాం, లేవగానే బైబిల్ చదువుకుందాం, లేవగానే ఆయనను ఆరాధిస్తాము, స్తుతిస్తాము, ఆయన వాక్యాన్ని విందాము. సో అలా ఆశ పెట్టుకొని ఉందాము దేవుడి పట్ల. నీ బలము, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూసారా అండి, దేవుణ్ణి ఎలా వెతకాలట అంటే ఆశతో వెతకాలట అండి. దేవుణ్ణి ఆశతో వెతకాలి. ఒక బంగారాన్ని వెతికినట్టు, ఒక వెండిని వెతికినట్టు, ఒక బంగారు ధన నిధి, ఒక నిధి ఉన్నదని తెలిసారు అనుకోండి, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎలా వెతుకుతారు? లేకపోతే ఒక దగ్గర లంక బిందెలు ఉన్నాయి, లేకపోతే బంగారం నిధి ఉందంటే మొత్తం వెళ్ళి తవ్వుతుంటా అంటారు, ఆశగా వెతుకుతుంటా అంటారు.
సో అలాగే నువ్వు కూడా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ కనిపెట్టుకొని ఉన్నాను, నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము కొరకు తుష్టగొనిచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూసారా అండి, దేవుడి కోసం తప్పించాలి, దేవుడి కోసం పరితపించాలి, దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి, దేవుడి పట్ల దాహం కలిగి ఉండాలి. ఆయనను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటే, ఆయనను ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడెప్పుడు వాక్యాన్ని విందామా, ఎప్పుడెప్పుడు వాక్యాన్ని చదువుకుందామా, ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆయనను ఆరాధిద్దామా, ఎప్పుడెప్పుడు ఆయనను స్తుతిద్దామా. సో యు నీడ్ టు అలాంటి హంగ్రీ కావాలి, హంగ్రీ, ఆ స్పిరిచువల్ హంగ్రీ కావాలి. దేవుడు కూడా అలాంటి వాళ్ళ కోసం చూస్తాడండి. పైనుంచి భూలోకం ఆయన పైనుంచి చూస్తాడు. నా కోసం ఎవరైనా మండుతున్నారా, నా కోసం ఎవరైనా ఆశ కలిగి ఉన్నారా, అందరూ వెండిని బంగారాన్ని ఉద్యోగాన్ని వధువుని వరులను వెతుకుతున్నారు, నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడండి, ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడు. సో అందుకే నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టగొనిచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఇప్పుడు ఎడారిలో నీళ్లు ఉండేయండి, ఆ ఎడారి ప్రాంతంలో నీళ్ళ కోసం ఎలా తప్పిస్తారండి, అలా తప్పించాలి మనం దేవుడి కోసం. సో అది దేవుడు మన నుంచి కోరుకునేది అదే అండి. దేవుడు మన నుంచి కోరుకునేది ఫస్ట్ ప్రియారిటీ. దేవుడు మన నుంచి కోరుకునేది ఆయన కోసం బ్రతకాలని, ఎందుకంటే ఆయన మన కోసం మరణించాడు కాబట్టి. సో కాబట్టి ఉంటాయి మనకు ఉద్యోగం అని, లేకపోతే ఇంటి పని అని, వంట పని అని, ఆ డివియేషన్స్ ఈ డివియేషన్స్, ఎన్నో డివియేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని జయించి మనం దేవుణ్ణి వెతకాలి, వాటన్నిటిని జయించి బిహైండ్ ద లిమిట్ దేవుణ్ణి వెతకాలి. సో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతుకుతావో అదే నీకు నిజమైన ఆశీర్వాదము. నేను ఒకరోజు అడిగాను దేవుని, యేసయ్య ఈ భూలోకంలో అయినా పరలోకమైన నిజమైన ఆశీర్వాదం ఏంటిది అయ్యా అన్నప్పుడు దేవుడు నాకు 23 పాయింట్లు ఇచ్చాడు. 23 పాయింట్లు. నువ్వు నన్ను ప్రతిరోజు వెతుకుతున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. పరలోకంలో అయినా భూలోకంలో అయినా నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు నన్ను ప్రతిరోజు వెతుకుతున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు కదా, స్తుతిస్తున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. సో నువ్వు నా మార్గంలో నడుస్తున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. నువ్వు నన్ను వెతుకుతున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. సో చెప్పారా అండి. సో దేవుడు నాకు అట్లా 23 పాయింట్స్ ఇచ్చాడు. 23 పాయింట్స్ ఇచ్చాడు. నువ్వు వెతకడము, నువ్వు టీచ్ చేయడం, బైబిల్ నేర్పించడం, అందరికీ కూడా నువ్వు వాక్యానుసారంగా నడిపించడం, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు నాకు సేవ చేసుకుంటున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. నువ్వు నాకు వర్షిప్ చేసుకుంటున్నావు కదా, నిజమైన ఆశీర్వాదం అదే. సో అదే అండి నిజమైన ఆశీర్వాదము. ఒక 10,000 కోట్ల ఆస్తి కాదు, లేకపోతే ధనము ఐశ్వర్యమో కాదు. ఈ యేసయ్య మన జీవితంలో కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదము. ఈ యేసయ్యను మనం వెంబడించడమే నిజమైన ఆశీర్వాదము. యేసయ్యను మనము ఆరాధించడం, పూజించడం, స్తుతించడమే నిజమైన ఆశీర్వాదము. పరలోకంలో అయినా భూలోకంలో అయినా నిజమైన ఆశీర్వాదము ఆయనను వెంబడించడంలోనే ఉంది. ఇంతకు మించి అల్టిమేట్ ఆశీర్వాదం ఇంకా ఏదీ లేదు. అందుకే వేరేది ఏదైనా ఉన్నా లేకపోయినా అది దాని కింద సరితూగదు. సో గాడ్ టోల్డ్ మీ 22 పాయింట్స్ ఇచ్చాడు నాకు. సో యూఆర్ సర్చింగ్ ఫర్ గాడ్, ఇట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్ ఆన్ ద హెవెన్ అండ్ ఇన్ ద ఎర్త్. నువ్వు దేవుని ఎప్పుడైతే వెతుకుతావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఒక గనిని గుప్త నిధిని వెతికినట్టు వెతుకుతావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఎక్కువగా తెలుసుకుంటావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. ఎక్కువగా సేవిస్తావో నిజమైన ఆశీర్వాదం. ఎక్కువగా నమ్ముతావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. గాడ్ టోల్డ్ మీ దీస్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద డే 1. దేవుడు నాకు చెప్పినప్పుడు. సో అందుకే అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ గాడ్ ఓన్లీ. దేవుని మాత్రమే వెతకడం మొదలు పెట్టాను. సో దేవుని మాత్రమే వెతుకుతున్న కొద్దిగా చూడండి ఎంత గొప్ప గొప్ప వాక్యాలు మనందరికి ఇచ్చాడు. మనందరికీ కూడా ఆయనను వెతికిన కొద్ది ఆయనను ఎలా బయలుపరుచుకుంటున్నాడు, ఆయన గురించి ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సో అలాగా హంగ్రీ ఉండాలి. దేవుడు అంటే ఒక భయం ఉండాలి, దేవుడు అంటే ఒక భక్తి ఉండాలి, దేవుడు అంటే ఒక స్పెషల్ స్టేటస్ ఉండాలి, దేవుడు అంటే ఒక హై అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది దేవుడు లేడు అని కొన్ని దేశాలే డిక్లరేషన్ ఇస్తున్నాయి. సో దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. దేవుడు లేకుండా ఏది లేదు. దేవుడి వల్లనే ఇవన్నీ వచ్చాయి, దేవుడి ద్వారానే ఇవన్నీ వచ్చాయి. ఈ నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను వెంబడిస్తున్నావు చూసావా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము.
సో ఆ నిజమైన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో బంగారం వెతికినట్టు, వెండిని వెతికినట్టు, ఆహారాన్ని, ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారాన్ని వెతికినట్టు, వాటర్ తో దాహంతో ఉన్న వ్యక్తి వాటర్ ని వెతికినట్టు, అలాగే ఒక వరుడు వధువు కోసం, వధువు వరుడు కోసం వెతికినట్టు మనందరం కూడా యేసయ్యను వెతకాలి. యేసయ్యను మనందరం కూడా ఏం చేయాలి? వెతకాలి. అలా ఆశ కలిగి ఉండాలి. సో నా ప్రాణము నీ కొరకు దుష్టగొనిచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూసారండి? దేవుణ్ణి చూడాలని, దేవుడితో మాట్లాడాలని ఒక రంది పెట్టుకున్నాడట భక్తుడు. దావీదు నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలని. సో అలా ఉంటుందండి. సో అందుకే లవ్ గాడ్ యువర్ సెల్ఫ్. లవ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా నీకు ప్రత్యక్షం అవుతాయి. సో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదము. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించడం మొదలు పెడతావో అప్పుడే నీకు దేవుళ్ళో ప్రత్యక్షతలోకి వెళ్తావు. అందుకే దేవుడికి ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలండి. హృదయపూర్వకంగా చేయకపోతే నామకే వాస్తు పేరుకు ఏది చేసినా కూడా దేవుడికి చెందదు. దేవుడికి ఏ చేసినా హృదయానుసారంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా అంటారు కదా, హోల్ హార్టెడ్ గా చేయాలి అంటారు కదా. ఆయనను వెతికిన హోల్ హార్టెడ్ గా వెతకాలి, ఆయనను ప్రేమించిన హోల్ హార్టెడ్ గా ప్రేమించాలి, ఆయనకు సేవ చేసుకున్న హోల్ హార్టెడ్ గా సేవ చేసుకోవాలి, ఆయనను గణపరిచిన, ఆయనకు వర్షిప్ చేసిన పూర్ణ మనస్సుతో ఆయనను వర్షిప్ చేయాలి. సో దేవుడికి ఏదైనా గుర్తు పెట్టుకోండి, మీరు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. ఒక చారిటీ చేసిన, లేకపోతే ఒక దశమ భాగం ఇచ్చిన, లేకపోతే కానుక ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా హృదయపూర్వకంగా ఇవ్వాలి, రిజాయిస్ తో ఇవ్వాలి. దేవుడికి ఏ చేసినా కూడా మనస్ఫూర్తిగా, సంతోషంతో, ఆనందంతో చేయాలి. సో ఇప్పటి నుంచి మనందరం కూడా ఇంకా ఎదుగుదాం దేవుళ్ళలోకి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించెను. సో ఆయన కృప చాలా గొప్పదండి. ఆయన కృప చేత మనందరం రక్షించబడ్డాము. ఆయన కృప చేత ఈ ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆయన కృప చేత సమాధానాలు వస్తున్నాయి. ఆయన కృప చేత మనకు సాక్ష్యాలు వస్తున్నాయి. ఆయన కృప చేత మనం జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయన కృప చాలా ఉత్తమము. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి మాత్రమే వెతుకు. నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉండు, దేవుడి మీద మాత్రమే ఆశ కలిగి ఉండు. నువ్వు దేవుడి మీద ప్రాణం పెట్టుకో, దేవుడి మీద మాత్రమే ప్రాణం పెట్టుకో. నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకో. సో అన్ని ఆయన్నే చక్క పెట్టుకుంటాడు, అన్ని ఆయన్నే చూసుకుంటాడు, అన్ని ఆయన్నే చేసుకుంటాడు, అన్ని ఆయన్నే నడిపిస్తాడు. నా పెదవులు నిన్ను స్తుతించాను. స్తుతించు, ఆరాధించు, మందిరానికి వెళ్ళు. సో ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువుకో, టైం వృధా చేసుకోక. సో అందుకే ఈ యొక్క సమస్యల వలయంలో పడి దేవుడికి దూరం కాకు. ఈ సమస్యల వలయంలో చిక్కుకొని దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళకు. సో దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ఆశతో ఉండాలి. చాలా మంది కూడా ఫ్లక్చువేట్ అవుతుంటా అంటారు. సో దేవుడి విషయంలో ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ కావద్దండి. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉండొద్దు. నీ సాహసం కానీ, నీ నమ్మకం కానీ, నీ విశ్వాసం కానీ దేవుడి విషయంలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉండకూడదు. సో ఎప్పుడు కూడా అప్పే ఉండాలి కానీ డౌన్ ఉండకూడదు. అక్కడ ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా డీల్ చేయాలి ఎప్పుడైనా కూడా. నా పెదవులు నిన్ను స్తుతించాలి, దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తుండాలి. సో నీ ఇంట్లో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టు, ఇంట్లో గొడవలు ఉండకూడదు, ఇంట్లో కొట్లాటలు ఉండకూడదు, ఇంట్లో అల్లర్లు ఉండకూడదు, తిట్లు ఉండకూడదు. ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఇంట్లో ఏముండాలి? ఆరాధన ఉండాలి. ఇంట్లో స్తుతి ఉండాలి. ఇంట్లో యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి. ఆ ఇల్లు చాలా వర్ధిల్లుతుందండి. నీ ఇంట్లో కనుక గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ఉంటే ఆ ఇల్లు వర్ధిల్లదు, ఆశీర్వదించబడలేము. మన ఇంట్లో దేవుడి యొక్క ఆరాధన స్తుతి, ప్రతిరోజు ఆరాధన, ప్రతిరోజు స్తుతి నడుస్తూనే ఉండాలి. ఇల్లంతా కూడా వింటూనే ఉండాలి. యేసయ్య నామంతో ఇల్లంతా నిండుతూనే ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు వర్ధిల్లబడుతుంది. సో అందుకే చాలా మంది కూడా ఇప్పుడు ఒక జాబ్ లేని వాళ్ళు, సరైన జాబ్ పోయిన వాళ్ళు ఎలా వెతుకుతారండి? నాకు జాబ్ కావాల్సిందే, ఎలాగైనా జాబ్ కావాల్సిందే అని ఎలా వెతుకుతారు? ఇప్పుడు ఏజ్ మీద పడ్డప్పుడు వధువు గాని, వరుడు గాని, వివాహం కోసం, వధువు కోసం, వరుడు కోసం ఎలా వెతుకుతారు? నాకు ఎలాగైనా పెళ్లి కావాల్సిందే, మంచి వరుడు ఎక్కడైనా దొరుకుతాడా, వధువు ఎక్కడైనా దొరుకుతుందా అని ఎలా వెతుకుతుందో అలా మనం వెతకాలండి. ఒక ఉద్యోగాన్ని వెతికినట్టు, ఒక వివాహం కోసం వధువుని, వరుణ్ణి వెతికినట్టు,
ఆకలితో ఉన్నవాడు ఆహారంతో వెతికినట్టు, దాహంతో ఉన్నవాడు వాటర్ కోసం వెతికినట్టు. అర్థమవుతుందండి నేను ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే, మనందరి లోపల ఆ ఆశ రావాలి, ఆ ఆశ రావాలి, దేవుడిని వెతకాలన్న ఆశ రావాలి. అది తొందరగా రాదండి, అంత ఈజీగా రాదు. అన్ని వెతకడానికి మనకు ఆశ ఉంటది, అన్ని వెతకడానికి మనకు ఆకలి ఉంటది, అన్ని వెతకడానికి దాహం ఉంటది. కానీ ఈ దేవుడి దగ్గరికి రావడానికి ఆ ఆశ లేకుండా అపవాది చేస్తుంటా అంటాడు, ఆ దాహం లేకుండా అపవాది చేస్తుంటా అంటాడు. కొంతమంది మండుతారు, 40 రోజులు ఉపవాసం పెట్టుకుంటారు, 1 వీక్ మాత్రం చాలా బర్న్ అవుతుంటా అంటారు, చాలా చేస్తారు. మళ్ళీ 1 వీక్ తర్వాత నుంచి డౌన్ 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 అవుతుంటా అంటారు. అలా ఉండకూడదు. నువ్వు 40 days ప్రేయర్ ఫాస్టింగ్ అనుకుంటే ఆ 40 days నువ్వు దేవుణ్ణి ఆశగా వెతకాలి. చాలా మంది కొత్తలో ఉన్నంత ఆ థర్స్టీ ఎండింగ్ లో ఉండదు. చాలా మంది కూడా దేవుడి విషయంలో కొత్తలో బాగా మండుతారు, దేవుడు నమ్ముకున్న కొత్తలో బాగా నమ్మబడతారు. కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలనే డౌన్ అయిపోతారు. అది డౌన్ కావద్దు ఎప్పుడు కూడా. ఏ విశ్వాసంలో కూడా దేవుడి విషయంలో ఎప్పుడు కూడా మనం డౌన్ కావద్దు. గుర్తు పెట్టుకోండి, దేవుడి విషయంలో ఎప్పుడు కూడా మనం అప్ అవుతూనే ఉండాలి, కానీ డౌన్ కావద్దు. 40 days ఫాస్టింగ్ ఉంటది. సో ఫస్ట్ 1 week 10 days చాలా ఉజ్జీవంగా ప్రార్థించుకుంటారు. తర్వాత బలహీనతల బట్టి, శ్రమను బట్టి డౌన్ అయిపోయి మిగిలిన ప్రేయర్ మీటింగ్ అంతా కూడా మిగిలిన ఫాస్టింగ్ ప్రేయర్ అంతా కూడా నార్మల్ గా చేస్తుంటా ఉంటారు. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము ఆ బర్నింగ్ లోనే ఉండాలి. దేవుడు అంటే ఆకలి, దాహము కలిగి ఉండాలి. సో స్తుతించండి దేవుణ్ణి. సో దేవుణ్ణి స్తుతించే మన స్థితి మారుతుంది అంటారు. సో స్తుతిస్తుండాలి దేవుణ్ణి, ఆయనను పొగుడుతుండాలి, ఆయనను వర్ణిస్తుండాలి. నీ జీవితంలో చేసిన అద్భుతాలు, నీ జీవితంలో చేసిన కార్యాలు, అలాగే బైబిల్లో చేసిన దేవుడు చేసిన అద్భుతాలు, కార్యాలను బట్టి నువ్వు ఎప్పుడు స్తుతిస్తూనే ఉండవు. నువ్వు స్తుతిస్తే ఏమవుతుందంటే నీలో విశ్వాసం పెరుగుతుంది, నీలో నమ్మకం పెరుగుతుంది. దేవుడు ఓహో ఇన్ని అద్భుతాలు చేశాడు, నా జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడన్న ఆ యొక్క ఇంటెన్షన్ పెరుగుతుంది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. చూసారండి, పగలు నువ్వు వెతుకు, రాత్రి ఇంతకుముందు ఏమన్నాడు, వేకువనే వెతుకుతానన్నాడు. ఇక్కడ నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని అంటే పడుకున్నప్పుడు, రాత్రి జాములయందు అంటే అర్ధరాత్రి సమయంలో, రాత్రి సమయంలో నిన్ను ధ్యానించినప్పుడు. ధ్యానించండి. అందుకే నేను ఎప్పుడు కూడా మెడిటేషన్ ఇంపార్టెంట్ అంటాను. ఒక వర్స్ తీసుకోండి బైబిల్లో నుంచి, లోపల పడుకునేటప్పుడు కూడా మెడిటేట్ చేసుకుంటూ నేను పడుకునే ముందు మెడిటేట్ చేసుకొని పడుకుంటాను, ఇట్లా పడుకుంటాను, కళ్ళ మూసుకుంటాను, కానీ లోపల ఆ మెడిటేషన్ రన్ అవుతుంటది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇలా సంథింగ్ ఐ విల్ రిపీటెడ్ ఇన్ మై హార్ట్. పడుకొని మంచం మీద పడుకొని నిద్రపోయే లోపు మెడిటేట్ చేసుకుంటూ 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 పడుకుంటా. సో అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. పడుకునే ముందు కూడా మెడిటేషన్ చేసుకొని పడుకోవాలి, ప్రార్థించుకోవాలి, స్తుతించుకోవాలి. అంటే ఇక నీకు 24/7 ఒక ఆరలో ఉండాలి. మనం దేవుడు అనే ఒక సర్కిల్ గీసుకొని అదే సర్కిల్లోనే ఉండాలి. బైక్ మీద వెళ్ళినా మెడిటేట్ చేసుకుంటూ వెళ్ళడం, వచ్చేటప్పుడు మెడిటేట్ చేసుకుంటూ వెళ్ళడం, ప్రార్థించుకుంటూ వెళ్ళడం, ఆరాధించుకుంటూ వెళ్ళడం, స్తుతించుకుంటూ వెళ్ళడం. సో నెవర్ వేస్ట్ యువర్ టైం. అదొక ఆపర్చునిటీ. నువ్వు 1 గంట వేస్ట్ చేసావు దేవుడితో గడపలేదంటే ఆ గంట వృధా మాత్రమే. అర్థమవుతుందా అండి? సో అలాగే నువ్వు ఏ చేసినా కూడా నువ్వు మళ్ళీ ఇంటి పని వంట పని మార్చుకోవచ్చు. నువ్వు ఇంటి పని చేసుకుంటూనే మెడిటేట్ చేయి, ధ్యానిస్తుండు. ఒక వర్షన్ తీసుకో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ధ్యానించుకుంటూ నువ్వు ఇంటి పని చేసుకో, ధ్యానించుకుంటూ వంట పని చేసుకో, ధ్యానించుకుంటూ నీ యొక్క బైబిల్ చదువుకో, ధ్యానించుకుంటూ నువ్వు ఏంటిది ఉద్యోగాన్ని చేసుకో, నడుచుకునేటప్పుడు ధ్యానించు, ప్రేయర్ చేసుకో. సో నథింగ్ విల్ ఫార్మ్. ఇది మనకు ఆశీర్వాదం అండి. ఎప్పుడు కూడా నువ్వు ఆయనతో కనెక్టివిటీలో ఉండాలి, ఎప్పుడు కూడా కనెక్టివిటీలో ఉండాలి. సో అలాంటి విశ్వాసంలోకి మనం వెళ్ళాలి, అలాంటి అల్టిమేట్ పవర్ లోకి మనం వెళ్ళాలి. సో ఈ రోజు మార్నింగ్ 6ంటికి ప్రేయర్ చేసుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ 6 వరకు ప్రేయర్ చేసుకోవడం అలా కాదు, అలా కాదు. కనెక్టివిటీ, దేవుడితో కనెక్టివిటీ ఎవ్రీ 1 hour, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఉండేలాగా చూసుకోండి. అర్థమవుతుందండి? మీరు మెడిటేట్ చేస్తున్నా కూడా దేవుడితో కనెక్టివిటీ ఉన్నట్టే, ప్రార్థన చేసుకున్న ప్రతిసారి దేవుడితో కనెక్టివిటీ ఉన్నట్టే. నేను ఒక రూమ్ లో క్లోజ్ చేసుకుని ప్రార్థన మాత్రమే కాదు, బైక్ మీద వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటా, కారులో వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటా, లేకపోతే ఆరాధిస్తుంటా, స్తుతిస్తుంటా. కార్లో పోతే మాత్రం కంప్లీట్ గా వర్షిపే ఉంటుంది, వర్షిప్ చేసుకుంటా, ప్రేయర్ చేసుకుంటా. సో నైట్ పడుకునే ముందు లోపల బెడ్ మీద పడుకున్నాక
ఒక వర్స్, నాకు నచ్చిన వర్స్ అయినా తీసుకొని దాన్ని మెడిటేట్ చేసుకుంటూ పడుకుంటారు. సో అందుకే ఎవ్రీ సెకండ్ అర్థమవుతుంది, ఆ కనెక్టివిటీలో ఉండండి, దేవుడితో కనెక్టివిటీలో ఉండండి, అలా ఆశ కలిగి ఉండండి, దాహము కలిగి ఉండండి. సో ఎవ్రీ మినిట్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? ఒక వర్స్ తీసుకొని నువ్వు మనసులో మెడిటేట్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఆ మనసు ప్యూరిఫై అవుతుంటది. లేకపోతే మన మనసు చాలా చెడ్డదండి. ఎంతో కోపము, ఎంతో ద్వేషం, ఎంతో పగ, ఎంతో అసూయ, ఎంతో గర్వము, మనసు ఎంతో మందిని శపిస్తుందండి. మన మనసులో ఎంతో మందిని శపించుకుంటాము, ఎంతో మందిని ద్వేషించుకుంటాము, ఎంతో మంది విమర్శించుకుంటాము. అలాంటి మనసు స్వస్థత పడాలంటే ఆ మెడిటేషన్, దేవుడి యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. సో అర్థమవుతుందా అండి? సో కంటిన్యూస్ రిలేషన్షిప్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నువ్వు దేవుడితోటే ఉండాలి. సో నేను లోపల నా రిపీటెడ్ అవుతూనే ఉంటది, నా మనసులో ఎప్పుడు కూడా ఒక మెడిటేట్ అవుతూనే ఉంటది. అందరు పిలుస్తారు, మాట్లాడతాను, మళ్ళా నేను రిపీటెడ్ అవుతుంటా అంటాడు. మళ్ళీ ఏమైనా క్వశ్చన్ వేస్తే, ఎవరైనా నాతో మాట్లాడితే వాళ్ళతో సమాధానం చెప్తాను, మళ్ళీ నా మనసులో ఆ మెడిటేషన్ స్టార్ట్ అవుతూనే ఉంటది. కంటిన్యూస్ గా రిపీటెడ్ గా దేవుని థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ అని లోపల నా మనసు అలా లబ్ డబ్ అన్న బదులు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని అంటూనే ఉంటది. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటది. ఏదైనా కానీ, ఏ సిచ్యువేషన్ అయినా కానీ. లేకపోతే దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. సో గుండె ఎలాగైతే లబ్ డబ్ అని కొట్టుకుంటుందో, ఆ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అంట కదా, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్మరించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో ఇలా మనం మెడిటేట్ చేసుకుండాలి. సో చూసారా అండి? సో ఇది ఏమైతుందంటే నిన్ను దేవుడికి దగ్గరగా చేస్తుంటది. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రేజ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, వర్షిప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే లిజనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాలోయింగ్ ద జీసస్ క్రైస్ట్ వెరీ వెరీ, ఇదే నీకు నిజమైన ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, ఈ నిజమైన ఆశీర్వాదాన్ని పక్కకు పెట్టేసి నువ్వు ఏ చేసినా కూడా అది నీకు ఆశీర్వాదము కానే కాదు, ఆశీర్వాదం కానే కాదు. సో ఈ వెతుకు, దేవుణ్ణి ఇంకా వెతుకు, లోతుగా వెతుకు, డీపర్ గా వెతుకు. ప్రతి క్షణం ఆయన నీతో కనెక్టివిటీలో ఉండాలి. ప్రేర్ చేసుకుంటూ నడుచుకుంటూనే ప్రేర్ చేసుకో, మనసులో ఏమీ కాదు. సో నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నా ప్రేర్ చేసుకో, మనసులో ఒక వాక్యాన్ని ఇచ్చి ధ్యానించుకుంటూ. సో అర్థమవుతుందా అండి? ఎవ్రీ మినిట్ దేవుడిచ్చి మనకిచ్చిన ఆయుషే. ఆ ఎవ్రీ మినిట్ మనం దేవుడితో గడుపుతూనే ఉండాలి. ఇటు దేవుడితో గడుపుతూనే నువ్వు నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? అంటే దేవుడు నీ లోపల ఒక భాగం అయిపోవాలి, నీ శరీరంలోనే ఒక అవయవం కాదు, నీ శరీరంలో ఒక భాగం అయిపోవాలి ఆయన. అలా తప్పించాలి, అలా పరితపించాలి. సో గాడ్ మనల్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. సో మనందరం కూడా దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని, టాప్ ప్రియారిటీ ఇవ్వాలని కోరుకోవడం, అది ఊరికే రాదండి. నిజంగా చెప్తున్నా, ఈ లోకంలో దేవుడి నుంచి తొలగిపోవడం చాలా ఈజీ, దేవుళ్ళలో నిలకడగా ఉండడం చాలా కష్టం. ఈ లోకంలో ఆస్తులను సంపాదించుకోవడం ఈజీ, కానీ మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవడం చాలా కష్టం. సో అది దేవుడితో గడిపినప్పుడే ఆ పవర్ వస్తుంది, దేవుడితో గడిపినప్పుడే ఆ యొక్క అనాయింటింగ్ వస్తుంది. ఇప్పుడు యేసుప్రభు వారు చూడండి, అందరూ పడుకున్నాక మధ్యరాత్రి వెళ్ళి ప్రార్థన చేసేవారు, లేకపోతే ఉదయం వేకున జామున వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు, పొద్దంతా సేవ చేసుకునేవాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఏమి తినకుండా దేవుడితో గడిపాడు. దాన్ని స్పిరిచువల్ హంగ్రీ అంటారు. దేవుడి పట్ల ఆకలి, దేవుడి పట్ల దాహము, దేవుడి పట్ల ఆశ కలిగి ఉన్నాడు. సో ఆయన అంతగా ఉన్నప్పుడు, దైవ కుమారుడు అంతా ఉన్నప్పుడు ఇక మనం ఎంత ఉండాలి? మనం కూడా అలాగా ఆకలి కలిగి, దాహం కలిగి, ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్ని టేక్ ఓవర్ చేస్తాడు. అందుకే ఇప్పటి నుంచి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రేర్ చేసుకొని నువ్వు బెడ్ ఎక్కు. ప్రేర్ చేసుకొని బెడ్ ఎక్కిన తర్వాత నువ్వు మనసులో పడుకుంటావు కదా, ఇక పడుకునే ముందు నీకు నిద్ర పట్టదు. ఒక 5 మినిట్స్ 10 పడుకోగానే ఎవరికి నిద్ర పట్టదు, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నిద్ర పడుతుంది. ఆ 10-15 మినిట్స్ కూడా నీ మనసులో ఏదో ఒక వర్డ్ ఆఫ్ గాడ్ రన్ అవుతుండాలి, ఏదో ఒక వాక్యం నీ మనసులో రిపీటెడ్ గా అవుతుండాలి. మీకు నచ్చిన వాక్యం ఏదైనా తీసుకోండి, అది రిపీటెడ్ గా చేసుకోండి. లేకపోతే సో నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారా అండి? ప్రాణము తృప్తి పొందుచున్నది. సో దేవుడితో గడిపినప్పుడు నీకు ఒక తృప్తి రావాలండి. సో ఒక తృప్తి ఉండాలి. నాకు అలాగే ఉంటదండి, నాకు డిస్టర్బ్ అవుతా, ప్రేయర్ లేకపోతే డిస్టర్బ్ అవుతా. సో ప్రేయర్ చేసుకుంటే ఏదో ఒక బలం వచ్చినట్టు, ఏదో ఒక స్ట్రెంగ్త్ వచ్చినట్టు ఆ డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది.
ఆ వార్ఫేర్ నుంచి బయటపడిపోతాను. లేకపోతే మనసు ఒకలాగా కలవరము, లేకపోతే ఆలోచనలు ఒకలాగా కలవరం, ప్రేయర్ చేయకపోతే, దేవుడితో గడపకపోతే ఆ రోజు అంతా ఏదో కోల్పోయినట్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడు అంటే ప్రేమ ఉన్నట్టు, దేవుడు అంటే ఇష్టం ఉన్నట్టు. ఆ రోజు ప్రేయర్ చేసుకోకపోయినా, ఆ రోజు వర్షిప్ చేయకపోయినా, ఆ రోజు వాక్యం బోధించకపోయినా, ఆ వాక్యం వినకపోయినా కూడా ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయినట్టు, ఈ డే నాకు వేస్ట్ డే అన్నట్టుగా ఉండాలి. సో దేవుడితో గడుపుతావో, ఏ రోజైతే ఎక్కువగా గడుపుతావో ఆ రోజు నీ జీవితంలో గొప్ప దినముగా, గుడ్ న్యూస్ లాగా అనుకోండి. అర్థమవుతుందా అండి? ఈ రోజు దేవుడితో 10 గంటలు గడిపావా? ఈ రోజు నీకు గుడ్ డే. రేపు ఒక్కరోజు కూడా గడపలేదా? ఒక గంట కూడా గడపలేదా? అది బ్యాడ్ డే. సో అర్థమవుతుందా అండి? నువ్వు దేవుడితో ఎన్ని గంటలు ఎక్కువగా గడుపుతావో ఆ రోజు నీకు గుడ్ డే అవుతుంది. సో అలా నువ్వు ట్రీట్ చేయాలి. సో అలా ప్రేర్ చేసుకోకపోతే పరితపించాలండి. ఆత్మ పరితపించాలి. అయ్యో ప్రేర్ చేసుకోలేదే, అయ్యో ప్రేర్ చేసుకోలేదే, అయ్యో ఈరోజు వాక్యం చదవలేదే, అయ్యో ఈరోజు నా దేవుణ్ణి ఆరాధించలేదే, స్తుతించలేదే, అయ్యో ఆదివారం పూట నేను మందిరానికి వెళ్ళలేకపోయానే, అయ్యో ఈరోజు ప్రేయర్ మీటింగ్ కి మార్నింగ్ జైన్ కాలేకపోయానే. సో అలా పరితపించాలి. మనసు, ఆలోచనలు, తలంపులు అన్ని కూడా పరితపించాలి. అప్పుడు నీకు దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు, అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నట్టు. అప్పుడు అందుకే డోంట్ టేక్ ఇట్ ఈజీ గాడ్ని ఎప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దండి. చాలా మందికి ఈ కృప వల్ల ఏమవుతుందంటే అందరూ దేవుణ్ణి టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటారు. డోంట్ టేక్ ఇట్ ఈజీ గాడ్. దేవుని ఎప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. సో ఈజ్ అవర్ ప్రియారిటీ. నీ శరీరంలో ఒక భాగము, నీ జీవితంలో ఒక భాగము ఆయనే. సో అర్థమవుతుందా అండి? నీ కుటుంబంలో నలుగురున్నారా? యేసయ్యతో కలిపి 5. మీ కుటుంబంలో 6 ఉన్నారా? యేసయ్యతో కలిపి 7. సో యూ కెన్ ట్రీట్ లైక్ దట్. లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పు, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పు, నైట్ గుడ్ ఈవినింగ్ చెప్పు, లేకపోతే లేవగానే థాంక్స్ చెప్పు, లేకపోతే లేవగానే పడుకునే ముందు థాంక్స్ చెప్పు. సో అన్ని ఆయనకు పంచుకో, అన్ని ఆయనకు షేర్ చేసుకో. ప్రతి మినిట్ ఆయనతో కనెక్టివిటీలో ఉండు. ప్రతి బాధ వచ్చినా, ప్రతి అవసరం వచ్చినా, చిన్న చిన్న అవసరం వచ్చినా ఆయనతో చెప్పుకో. అగ్గిపెట్టె అయిపోయినా ఆయనతో చెప్పుకో, నీళ్ళు అయిపోయినా ఆయనతో చెప్పుకో. సో నేను ఎందుకు చెప్తున్నట్టు ఆయన మీద డిపెండ్ కావాలి. అలా మనందరం చిన్న చిన్న వాటి మీదనే మనం ఆయన మీద ఆధారపడకపోతే పెద్ద వాటి మీద ఎలా ఆధారపడతాం? సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే దేవుడితో నువ్వు అలా డీల్ చేయాలి. అలా ఆ ఒక గీత గీసుకొని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో. దేవుడితోనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో. దేవుడితోటే ఒక ఒక సర్కిల్ గీసుకొని ఆ దేవుడు అనే సర్కిల్లోనే నువ్వు సంచరించి ఉండాలి. ఆ సర్కిల్ దాటి వెళ్ళకూడదు. సో అర్థమవుతుందా అండి? ప్రతిరోజు కూడా దేవుడు అనే ఒక గీత గీసుకోండి. మీకు మీరు ఆ దేవుడు అనే గీతలోనే బ్రతుకుదాము. దాని సర్కిల్ దాటి మనం బయటికి వెళ్ళకుండా చూసుకుందాం. ఆరాధించాలి, స్తుతించాలి, మెడిటేట్ చేయాలి, ప్రార్థించుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. సో దీస్ ఆల్ ఆర్ ద రియల్ బ్లెస్సింగ్స్ అండి. నిజమైన బ్లెస్సింగ్స్. సో నా ప్రాణము నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది. తృప్తి పడాలి మనం. దేవుడి విషయంలో తృప్తి పడాలి. అమ్మయ్య ఈరోజు ఇంకా ఇంకా ఎక్కువసేపు ప్రార్థించుకున్నాను. ఈరోజు నేను ఎక్కువసేపు ఆరాధించాను, స్తుతించాను. ఆ ఫిల్నెస్ రావాలి మనకందరికి కూడా. పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. వర్షిప్ చేయండి దేవుణ్ణి. వర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? మన పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము అదే అదృష్టం అండి నిజంగా. నేనైతే అలా అనుకుంటాను. నేనైతే మన దేవుణ్ణి ఆరాధించడం నాకైతే అర్హత లేదు. ఆయనను పూజించడం నాకు అర్హత లేదు. ఆయనను స్తుతించడం నాకు అర్హత లేదు. ఆయన వాక్యాన్ని బోధించడం నాకు అర్హత లేదు. ఆయన కృప చేత ఇదన్నీ జరుగుతున్నాయి. సో నేను అలాగే అనుకుంటాను. ఆయన కృప వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో నిజంగా మీ అందరి గురించి ప్రార్థించేంత శక్తి కానీ, ప్రార్థించే బలము కానీ, ప్రార్థించే జ్ఞానము కానీ నాకు లేదు. కానీ ఆయన కృప చేత ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వర్షిప్ గాడ్. నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. సో మన నోరు చాలా మంచిదండి. అంటే మన శరీరాన్ని సృష్టించిన తర్వాత దేవుడు మన నోటికి అల్టిమేట్ పవర్ పెట్టాడు. సో మన కళ్ళకు పవర్ లేదు, మన బ్రెయిన్ కి పవర్ లేదు, మన హార్ట్ కి పవర్ లేదు, మన లివర్ కి, కిడ్నీలకు పవర్ లేదు, కానీ మన నోటికి పవర్ పెట్టాడు. ఈ నోటుని జాగ్రత్తగా వాడుకుందాం. బైబిల్ చదవడానికే వాడిద్దాం, బైబిల్ బోధించడానికే వాడదాం, దేవుడి మాటలు బోధించడానికే వాడదాము, ఆరాధించడానికే వాడదాము, స్తుతించడానికే వాడదాము. సో మన ఈ నోరు ఒకదాని కోసమే వాడదాం, దేవుడి కోసమే వాడదాం అండి. ఈ స్తుతించిన నోరుతోటి అందరిని విమర్శించొద్దు. ఈ స్తుతించిన నోరుతోటి అందరి మీద అబద్ధాలు చెప్పొద్దు. ఈ స్తుతించే ఆరాధించే నోరు, పవిత్రమైన నోరు, బైబిల్ చదివే నోరు, బైబిల్ బోధించే నోరుతోటి, వాక్యాన్ని చదివే నోరుతోటి
మనందరం కూడా ఇతరులను దూషించద్దు, ఇతరులను శపించద్దు, ఇతరులను విమర్శించద్దు. అర్థమవుతుందా అండి? ఈ నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. సో ఈ నోరుతోటి మనం ఇక్కడ వర్షిప్ చేస్తే పరలోకంలో ఉన్న దేవుడికి మహిమ కలుగుతుంది. అందుకే ఆ నోరుని పవిత్రంగా మనం కాపాడుకుందాం. అర్థమవుతుందా అండి? ఏది పడితే అది మాట్లాడద్దు, ఎలా పడితే అలా మాట్లాడద్దు, తిట్టద్దు, విమర్శించద్దు, బూతులు మాట్లాడద్దు. అలాగే తిట్టి విమర్శించి బూతులు మాట్లాడి అదే నోటితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, అదే నోటితో నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావే, ప్రార్థిస్తున్నావే, అది కరెక్ట్ కాదండి. నోరు ఎప్పుడైనా కూడా మంచిగా ఉండాలి. ఎప్పుడైనా ఈ నోరు నువ్వు ఇక్కడ ఆరాధిస్తే దేవుడికి అక్కడ మహిమ పెరుగుతుందండి. నీ ఆరాధన పరలోకానికి వినపడుతుంది, నీ స్థుతి పరలోకానికి వినపడుతుంది, నీ ప్రార్థన పరలోకానికి వినపడుతుంది. అలాంటి నోరు, అలాంటి శక్తి ఉన్న నోరు మనము ఎప్పుడైనా కూడా ఒకటే పర్పస్ ఇక్కడి నుంచి నిశ్చయించుకోండి, నా నోరు నా దేవుడి కోసమే ఉపయోగించాలి. ఏ విమర్శకు ఉపయోగించను, ఎవరి మీద అబద్ధం చెప్పడానికి ఉపయోగించను, ఎవరిని బూతులు తిట్టడానికి నేను ఉపయోగించను, అబద్ధాలు ఆడడానికి ఉపయోగించను. నా నోరు నా దేవుడి కోసమే వాడుతాను. సో ఎందుకంటే మన నోరు ఆరాధించే నోరు. అంత ఈజీ కాదండి ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించడం అంత ఈజీ కాదు. అలా ఆరాధించే కృపను మనకి ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? నువ్వు దేవుడి కోసం ఏది చేసినా కూడా ఆయన నీకు ఆ కృపను ఇచ్చినట్టే. మనం ఏదో ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ దేవుడు నీకు ఆరాధించే ఆ కృపనిచ్చాడు. నిజంగా నాకైతే నేను ఇలాగే అనుకుంటాను, నాకైతే ఆయనను ఆరాధించే శక్తి కానీ, ఆరాధించే ఆ యొక్క మంచితనము కానీ, పరిశుద్ధత కానీ నాకు లేదు. ఆరాధించేంత గొప్పవాడిని కాదు. ఆయన చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడను కాదు. ఆయనను ఆరాధించడానికి కూడా నేను పాత్రుడను కాను. ఆయనను స్తుతించడానికి కూడా పాత్రుడను కాను. ఇలా ఆయన వాక్యాన్ని బోధించే దానికి కూడా నేను పాత్రుడను కాను. కానీ దేవుడు ఒక ధన్యతనిచ్చాడు, ఒక కృపనిచ్చాడు మనందరికి కూడా. ఆయన మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయనను ఆరాధించడానికి ఒక ఆపర్చునిటీ మన నోటికి ఇచ్చాడు. ఎంతమంది భూలోకంలో ఆరాధించట్లేదండి? చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఆరాధించట్లేదు. వాళ్ళకు లేని అదృష్టము దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీ నోటి ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు, నీ నోటి ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు. అది అంత ఈజీ కాదండి. మనం ఏదో మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నాం. గాడ్ గివెన్ ద ఆపర్చునిటీ ఫర్ అవర్ బెనిఫిట్, మన బ్లెస్సింగ్ కోసమే. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో అది నీకే బ్లెస్సింగ్. నువ్వు దేవుడు ఎప్పుడైతే ప్రేస్ చేస్తావో అది నీకే బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నీకు ఇవ్వాలనే దేవుడు నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? గాడ్ గివెన్ ద ఆపర్చునిటీ టు వర్షిప్ గాడ్. అదొక ఆపర్చునిటీ అండి, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ మనందరికీ. సో నేను చెప్తున్నాగా, నిజమైన ఆశీర్వాదం నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు నీకు నిజమైన ఆశీర్వాదం ఉంటుంది. ఆనాడు లూసిఫర్ ని వర్షిప్ ఏంజిల్ గా పెట్టాడు, వర్షిప్ లీడర్ ఏంజిల్ లాగా పెట్టాడు. సో ఆ ఆరాధన ద్వారా, స్థుతి ద్వారా దేవుడికి మహిమ పెరిగేది. ఆ మహిమను చూసి దేవుడు అల్టిమేట్ పవర్ ఇచ్చేశాడు. 99% పవర్ ఇచ్చేశాడు. దేవుడికి 100% ఉంటే 1% తక్కువ, 99% లూసిఫర్ కి ఆ పవర్ ఇచ్చేశాడు దేవుడు. ఎందుకంటే వర్షిప్ చేసే వాళ్ళను దేవుడు అంతగా హెచ్చిస్తాడు. సో అలా వర్షిప్ ఆపర్చునిటీ ఇచ్చిన లూసిఫర్ మిస్యూజ్ చేసుకున్నాడు. సో మనకు కూడా వర్షిప్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చాడు. సో కోట్లాది దేవదూతలు వర్షిప్ చేస్తాయి పరలోకంలో. అలాంటి వర్షిప్ చేసే శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. వర్షిప్ చేసే ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు. అందుకే యూజ్ దట్ ఆపర్చునిటీ టు వర్షిప్ గాడ్, యూజ్ దట్ ఆపర్చునిటీ టు ప్రైజ్ గాడ్. దేవుని వర్షిప్ చేయడం, ప్రైజ్ చేయడం ఆపర్చునిటీ అండి, చాలా గొప్ప ఆపర్చునిటీ మనందరికీ కూడా. ఎందుకంటే దీని ద్వారా మనకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. వర్షిప్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్, వర్షిప్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఆరాధించండి, స్తుతించండి, అండ్ దేవునిలో ఎదగండి, వాక్యంని చదువుకోండి, ఆకలితో, ఆశలతో, దాహముతో ఉండండి. ఈ లోక సంబంధమైన విచారణలో పడకండి, ఈ లోక సంబంధమైన ఆ యొక్క బలహీనతలో పడిపోకండి, విచారణలో, ఆ సమస్యలలో, ఆ భయాలలో, ఆందోళనలో పడకండి. సో యూ నీడ్ టు ప్రేజ్ గాడ్, వర్షిప్ గాడ్, ప్రే టు గాడ్. సో ఇదే నీ లైఫ్ అయిపోవాలి. ఇప్పటి నుంచి నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఇదే అయిపోవాలి. ఎందుకంటే వీఆర్ వెరీ నియర్ టు ర్యాప్చర్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనందరం కూడా ర్యాప్చర్ కి దగ్గరలో ఉన్నాం. ఇదే మనకు నిజమైన ఆశీర్వాదము. నువ్వు యేసయ్యను వెతికినడమే నీకు నిజమైన ఆశీర్వాదము. నీకు యేసయ్యను కనుగొనడమే నీకు నిజమైన ఆశీర్వాదము. యేసయ్య నీ జీవితంలో ఉండడమే నిజమైన ఆశీర్వాదము. యేసయ్యను నువ్వు ఆరాధించడమే, స్తుతించడమే నీకు నిజమైన ఆశీర్వాదము. అదే నీకు నిజమైన ఆశీర్వాదం. మిగిలిన ఏ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా బాధపడకండి, భయపడకండి. అల్టిమేట్ ఆశీర్వాదం మన దగ్గర ఉన్నాడు. యేసయ్య మన దగ్గర ఉన్నాడు, చాలు. ఆ ఆశీర్వాదంతో నువ్వు బ్రతికేయచ్చు జీవితాంతము.
హ్యాపీగా బ్రతికేయచ్చు, రంది లేకుండా బ్రతికేయచ్చు, బాధ చింత విచారణ లేక బ్రతికేయచ్చు. అయినా కూడా ఈవెన్ ఎందుకు అపవాది పుట్టిస్తున్నాడు? ఈ బాధ, ఈ భయము, ఈ ఆందోళన, చింత, విచారణ ఇవన్నీ కూడా అపవాది పుట్టిస్తాడు మన లోపల. అందుకే మనందరం ఆపర్చునిటీ, ఒక ధన్యత అండి. దేవుణ్ణి వర్షిప్ చేయడం ఒక ధన్యత. దేవుని వర్షిప్ చేయడం ఒక ధన్యత. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ మనందరికీ ఇచ్చాడు. అందుకే ఆ వర్షిప్ ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. అలాంటి నోరు మనం ఎలా వాడుకోవాలి? తిట్టద్దు, బూతులు మాట్లాడద్దు, నీతిగా నిజాయితీగా మాట్లాడాలి. సో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా ప్రేయర్ వారియర్స్ ఉంటారు. వాళ్ళు చాలా ప్రేయర్ చేసుకుంటారు, డైలీ 10 గంటలు 12 గంటలు ప్రేయర్ చేసుకున్నారు. బయటకు వచ్చిందంటే వాళ్ళ గురించి చెడుగా చెప్పా, వీళ్ళ గురించి చెడుగా చెప్పా, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడా, వీళ్ళ గురించి చెడుగా మాట్లాడా, మళ్ళా ప్రేయర్ కు వెళ్తారు. రోజుకు 4-5 గంటలు ప్రేయర్ చేసుకుంటారు, స్నానం చేస్తారు, తల స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ తర్వాత బైబిల్ పట్టుకొని గంటలు గంటలు చదువుతారు, మళ్ళీ బయటికి రాగానే కోడల్ని తిట్టడం, అత్తను తిట్టడం, లేకపోతే ఇంట్లో భర్తను తిట్టడం, భార్యను తిట్టడం. నో 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 డోంట్ డూ డ్యూయల్ రోల్స్ విత్ యువర్ టంగ్. నీ టంగ్ తోటి డ్యూయల్ రోల్స్ చేయకండి ఎప్పుడు కూడా. సో మన నోరు దేవుణ్ణి గానం చేయడానికే ఉపయోగించాలి, దేవుణ్ణి ఆరాధించడానికే ఉపయోగించాలి, స్తుతించడానికి ఉపయోగించాలి, ఆయన వాక్యాన్ని బోధించడానికి, ఆయన వాక్యాన్ని చదవడానికి, బైబిల్ చదవడానికి ఉంచాలి. ఎంత గొప్ప జీవం గల దేవుడి యొక్క మనసులో నుంచి వచ్చిందండి ఈ గ్రంథము. దేవుడి దగ్గర నుంచి వచ్చింది గ్రంథం. ఇదేది మనిషి ప్రింట్ చేసిన పుస్తకం కాదు. ఇందులో ప్రతి వచనము దేవుడి యొక్క పలుకులో నుంచి, దేవుడి యొక్క మనసులో నుంచి, దేవుడి యొక్క ఆలోచన నుంచి, దేవుడి యొక్క శరీరంలో నుంచి, దేవుడి యొక్క ఆత్మలో నుంచి, దేవుడి యొక్క జ్ఞానంలో నుంచి, దేవుడి యొక్క బుద్ధిలో నుంచి వచ్చిన ప్రతి మాట అండి. ఈ మాటను ఈ ప్రతిదీ మన నోరు పలుకుతుంది. ఆయన వాక్యాన్ని నోరు పలుకుతుంది. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ నోరు ఈ వాక్యాన్ని పలుకుతుందంటే గొప్ప ధన్యత అండి. అర్థమవుతుందా అండి? సో ఆ ధన్యతను మనం అందరం కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. సో అర్థమవుతుందా? అలా మనం లైఫ్ ని కొనసాగించాలి థర్స్టీగా. ఎన్ని లగ్జరీస్ వచ్చినా, ఎంత కంఫర్ట్ వచ్చినా, ఎంతగా నువ్వు బ్లెస్ అయినా, యోబు వలె, అబ్రహాం వలె, యాకోబు వలె, ఇస్సాకు వలె, నోవాహు వలె, ఏలియా వలె, ఎలీషా వలె, మోషే వలె, యెహోషువ వలె ప్రతిరోజు ఆయన మీద ఆశ పెట్టుకుందాం. దేవుడు నేను ఒకసారి ఒక క్వశ్చన్ ఇస్తాను దేవుని. అయ్యా, మోషే ఇట్లా ప్రార్థించగానే ఎర్ర సముద్రాన్ని ఇట్లా 2 పాయలుగా చేశావు, యెహోషువ ప్రార్థించగానే సూర్యచంద్రులను ఆపేశావు, అలాగే ఏలియా ప్రార్థించగానే అగ్నిని ఇట్లా ఒక్కటే నిమిషంలో ప్రార్థించగానే అగ్నిని కురిపించావు ప్రభువా. వాళ్ళు ఎలా చేయగలిగారు? వాళ్ళ ప్రార్థన మీరు విన్నారు. కానీ మేము ఎంతగా ప్రార్థించినా వర్షం పడు అంటే పడట్లేదు. సో ఇప్పుడు నేను సూర్యచంద్రులను ఆపాలంటే రావట్లేదు. లేదు చిన్న చిన్న అద్భుతాలే జరగట్లేదు. ఒక మంచం మీద ఉన్న వ్యక్తి అనగానే లేస్తలేడు. కానీ వాళ్ళు అలా చేసేవాళ్ళు. మరి వాళ్ళ ప్రార్థన విన్నావు కదా, మరి మా ప్రార్థన ఎందుకు విన్నట్లు అంటే దేవుడు ఒకటే ఆన్సర్, బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పాడు. వాళ్ళు నాతో సహవాసం చేసేవాళ్ళు, నిత్య సహవాసం చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు అన్ని అద్భుతాలు చేయగలిగారు, అన్ని అద్భుతాలు చూడగలిగారు. అర్థమవుతుందా? వాళ్ళందరూ నా మీద ఆశ పెట్టుకున్నారు, దాహం పెట్టుకున్నారు, ఆశ పెట్టుకున్నారు. సో ఇలాగే వచ్చింది నాకు ఆన్సర్. నాకు దేవుడి దగ్గర నుంచి ఇలాగే సమాధానం వచ్చింది. వాళ్ళందరూ నాతో సహవాసం చేశారు కాబట్టే ఇన్ని అద్భుతాలు చేయగలిగారు. నువ్వు కూడా సహవాసం చేయి, నువ్వు కూడా అద్భుతాలు చేయొచ్చు. అర్థమవుతుందండి? దేవుడితో సహవాసం చేయకుండా సేవ చేయలేము, దేవుడితో సహవాసం చేయకుండా వాక్యాన్ని చదువుకోలేము, ప్రార్థనలు చేసుకోలేము. దేవుడితో సహవాసం అనేది నిజమైన ఆశీర్వాదం. నీకు భూలోకంలో అయినా పరలోకంలో అయినా అల్టిమేట్ ఆశీర్వాదం ఏదైనా ఉందంటే నువ్వు దేవుడితో సహవాసం చేయడమే. ఈ భూలోకంలో అయినా పరలోకంలో అయినా నీకు అల్టిమేట్ ఆశీర్వాదం ఏదైనా అంటే నువ్వు వర్షిప్ చేయడమే, దేవుని వర్షిప్ చేయడమే, దేవుణ్ణి ప్రేస్ చేయడమే. అది మనందరికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. బట్ వీఆర్ మిస్యూజింగ్ దట్ ఆపర్చునిటీ. ట్రూలీ వీఆర్ మిస్యూజింగ్ దట్ ఆపర్చునిటీ. సో మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. బట్ స్టిల్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. నీకు సరిపోవద్దు, ఆ దాహము ఆకలి తీరద్దు. నువ్వు 10 గంటలు ఈ రోజు దేవుడితో కూర్చున్నా, అరే ఇంకొక 2-3 గంటలు కూర్చోవాలి, ఇంకొక 2-3 గంటలు ప్రార్థన చేసుకుంటే బాగుండు అని నీకు ఆశ కలగాలి, ఆ తృప్తి కలగాలి, ఆ దాహము కలగాలి, ఆకలి కలగాలి. సో ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలి అవుతుందా కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాము, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైం వరకు ఆకలి అవుతుందా కాదా, మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లేవగానే ఆకలి అవుతుందా కాదా.
సో దేవుడి పట్ల కూడా నువ్వు అలా అన్ని పూటల ఆకలి కల. దానియేలు పొద్దున ప్రార్థించుకునేవాడు, మధ్యాహ్నం ప్రార్థించుకున్నాడు, 3 పూటలు క్రమం తప్పకుండా మోకరించి ఆ యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థించేవాడు. దానియేలు ప్రేయర్ మ్యాన్, ఇస్ ఎ ప్రేయర్ మ్యాన్. సో అలా ఉండాలి. ఇది మనకే ఆశీర్వాదం, మనకే ఆశీర్వాదం. ఇప్పుడు దానియేలు అలా ప్రార్థించుకున్నాడు కాబట్టి ఆ సింహాల గుహలోకి వెళ్ళినా కూడా ఆయనను ఏమీ చేయలేకపోయింది. సో దావీదు ప్రార్థన పరుడు, అందుకే సౌలు ఎంతగా వెంబడించినా ఏమీ చేయలేకపోయారు. ఆ శద్రక, అబిమెలెకు, మెషెక్, ఆ ముగ్గురు కూడా ప్రార్థన పరులు. సో ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా ఏమీ చేయలేకపోయింది. చూసారా అండి? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆకలి, దాహము, ఆశ అనేది దేవుడి పట్ల కలిగి ఉందాము. అవును, మనకందరికి ఇన్ని రోజులు తెలియదు, మనం ఈ లోకంలో పుట్టాము, అందరిలాగానే అన్నిలాగానే మనం ఆలోచించాం. ఏది వాళ్ళు కారు కొనుక్కుంటున్నారు, మనం కూడా కారు కొనుక్కోవాలి, లేకపోతే స్టేటస్ తక్కువగా ఉంటదేమో, మనం పిల్లల్ని పెంచి పోషించాలంటే ఉద్యోగాన్ని వెతకాలి, ఉద్యోగంలో ఎక్కువసేపు గడిపితే మనకు ప్రమోషన్స్ వస్తాయి అని అనుకున్నాము. లేకపోతే వాళ్ళు ఆస్తిపాస్తులు కొన్నారు, మనం కూడా ఆస్తిపాస్తులుగా కొన్ని డబ్బు సంపాదించాలన్న ప్రథమ లక్షణం లాగా మనం అనుకొని ఇప్పటి వరకు దేవుని వెతకకుండా డబ్బుని సంపాదించడాన్ని వెతికాము. ఇట్స్ ఓకే, ఇవన్నీ కావాలి, మనకు బేసిక్ నీడ్. బట్ అవన్నీ దేవుడి తర్వాతనే, నువ్వు దేవుని వెతుకు, ఆయన్నే అన్ని చూసుకుంటాడు. దేవుని వెతుకు, ఆయన్నే అన్ని నిన్ను నీకు సర్దుబాటు చేస్తాడు. సో కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో వీ షుడ్ సీక్ అవర్ గాడ్ ఎవ్రీ డే. హంగర్, ఆ స్పిరిచువల్ హంగర్ అనేది ఉండాలి దేవుడి పట్ల అని కోరుకుంటున్నాడు నజరుడైన యేసయ్య. ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు మీకే మహిమ కలుగును కాక. అయ్యా, మీ యొక్క వాక్యము మా అందరికీ కూడా ఓదార్పునిస్తుంది, ఆదరణనిస్తుంది. ఎస్ మై లార్డ్, మాకు వాక్యం తెలియక ఇన్ని రోజులు మేము లోకంలో ఉన్న వాటిని వెతికాము. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని ఇంకా లోతుగా తెలుసుకునే హృదయాన్ని, మిమ్మల్ని లోతుగా ప్రేమించే హృదయాన్ని మా అందరికి దయచేయమని, మా అందరిలో కూడా స్పిరిచువల్ హంగ్రీని పుట్టించిన ఆయన, ఆ బర్నింగ్ ని పుట్టించిన ఆయన, మీకోసం మండే శక్తిని మాకు దయచేయండి. మీరంటే ఆకలి కలిగి ఉండి, దాహము కలిగి ఉండి, ఆశ కలిగి ఉండే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.